ఎంతమంది పిల్లలు నీకు? పాప బాబు. పాప పెద్దదా బాబు పెద్దదా? పాప పెద్దది. పాప 10th క్లాసా? స్కూల్ టాపర్ సార్. బాబు? పాప గ్రూప్ లో వేణుక అయితే హైదరాబాద్ లో ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో? 6 months. అది 6th క్లాస్ లోనే పోయింది. ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది. 6th క్లాస్ ఇక్కడ 2 సంవత్సరాలు. అదే వద్దమ్మా, వద్దు మన క్యాంపుల్లో ఉన్నాయి కోటకుంది. ఇక ఇక్కడ కోతులు అవి ఉన్నాయని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పొద్దున కాల్ చేసింది సార్. నేను గురువారం మడగొట్టి వచ్చిన శుక్రవారమే కాల్ చేసింది. పొద్దున 6:30 చేసింది. డాడీ నాకు డబ్బులు అయితే లేదు అన్నది. అంటే ఎందుకురా టీచర్లు ఏమన్నా అంటే అదేం లేదు, మరి ఏమన్నా మీ క్లాసులో ఎవరైనా ఇబ్బంది పెడతారా అంటే అట్లా చుట్టూ లేదు డాడీ అనేది. మళ్ళీ మేము ఉప్పల్ నరసింగపూర్ నుంచి వెళ్ళి షార్ట్ కట్ బాట్ ఉంటుంది అమ్మన గుర్తుంది. అక్కడికి పోయేసరికి మళ్ళీ మేడం ఫోన్ చేసింది. మీరు శివాస పేరెంట్స్ అంటే అవును మేడం అన్నాక మీరు ఒకసారి రండి, మీతో హాస్టల్లో మాట్లాడాలన్నది. అంటే ఏమన్నా ఏడతానికి వచ్చి తీసుకుని వద్దామని మేము ఇద్దరం పోతాను. మళ్ళీ ఇక అక్కడికి పోయినాక దగ్గరలో ఉన్నాం మేడం మీ వస్తానని చెప్పిన. పోయినాక అక్కడ వాచ్మెన్ బైక్లో 20 ఉన్నాయి, అవన్నీ తీసుకుంటా పక్కకు పెడతాడు. మేము ఇట్లా శివాజీ పేరెంట్స్ మేడం కాల్ చేసింది, మేము వెళ్ళాలంటే లోపల మీటింగ్ అవుతుంది ఆగురి అన్నాడు. అంటే సరే అని ఒక 5 నిమిషాలు అయినాక ఈ పిల్లలు బ్యాగులు చదువుకొని బయటికి పోతారు. మిగతా పిల్లలు అక్కడ వంగరోళ్ళు, కొప్పూరు ఆ దగ్గర పిల్లలందరికీ వాళ్ళు ఆల్రెడీ బ్యాగులు పేరెంట్స్ వచ్చిళ్ళు తీసుకొని పోతారు. అరే మాకు డౌట్ వచ్చి ఈమె ఒక్కలే పోరు అని 5-10 నిమిషాల తర్వాత ఈమె ఒక్కదాన్నే పంపించాడు. సరే లేడీస్ హాస్టల్ కదా మనం ఎందుకని తప్పే ఊరుకుంటాం సార్. నాకు ఈమె పోయినాక 10 నిమిషాలకు ఇక నన్ను పోనిత్తలేడు. సరే అని నీ గేట్ తీసుకొని నేను పోయేసరికి ఈమెకు ఇక ఆమె పోయడానికి ఏమని చెప్పి అని చెప్పి మీటింగ్ జరుగుతుందా డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన సార్. నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక మేడం వచ్చింది నాకు ఎదురుగా. మేడం వచ్చి మా అమ్మ లేదు మేడం అని అంటే మీ అమ్మ డామ్లో కూర్చొని అక్కడ ఎంతమంది ఉన్నారు మేడం అంటే అక్కడ మీటింగ్ అవుతుంది అని అన్నది. తర్వాత 10 minutes తర్వాత ఇంకో మేడం వచ్చారు. ఆ మేడాన్ని కూడా అడిగారు, మేడం మా అమ్మ లేదండి, మీ అమ్మలు డామ్లోనే ఉందమ్మా, మీ అమ్మలు ఇంటికాడ ఏమన్నా చెప్పిందా మీతో ఏమన్నా మాట్లాడిందా అమ్మ అంటే అదేం లేదు మేడం మా అమ్మలు బాగానే వచ్చింది మంచిగా ఉన్నదని అన్న తర్వాత ఈయన ఫోన్ చేసింది నాకు బయట నుండి. 20 నిమిషాలు అవుతుంది లోపలికి పోయి అదే వేణు ఎవరో ఊరి వేసుకుంటారట, అదే వేణు లోపలికి ఏం చెప్తలేవు అని అన్న తర్వాత నాకు కూడా తెలియదు అని నేనన్నా అని ఆయన చెప్తుంటే నేను మేడం కాళ్ళ మీద పడ్డా. మరి మేడం అట్లా అంటాడు, మరి బయట ఎవరు ఊరేసుకున్నారని మా ఆయన చెప్తున్నాను. మేడం కాళ్ళ మీద పెట్టాక అప్పుడు మీ పాప మేడం ఊరేసుకున్నాను అప్పుడు చెప్పింది సార్. అంతవరకు కూడా మాకు తెలియదు. వాటర్ తీసుకొచ్చి చేరేసి పల్లె కూర్చోమన్నానంటే నాకు ఎందుకు అనిపిస్తాను. నేను ఆ బాడీ దగ్గర చూస్తే ఎవరు రాలని ఇట్లా వేసుకునేసరికి వాళ్ళ ప్రెస్ వాళ్ళని పిలిపించుకున్నారు. వాళ్ళు మొత్తం ట్రాక్టర్ వచ్చింది ఎంబడే. ట్రాక్టర్ వచ్చినాక పోలీసు వాళ్ళు బంగారాళ్ళు వచ్చింది మన భీమదర్పల్లి 2 వాళ్ళకి ఆల్రెడీ తయారు చేసుకున్నాక మమ్మల్ని ఒక 2 ఫోటోలు తీసినట్టు చేసిళ్ళు. కాదు ఆ సాపలా చుట్టి ట్రాక్టర్లా ఎక్కించిళ్ళు. మేమే ఇద్దరం ఉన్నాం. మా బావ ఇక మన భీమదర్పల్లి అటు నుండి వచ్చిళ్ళు వాళ్ళు ఫోన్ చేసేది. వచ్చినాక మేమే 4 ఉన్నాం. ట్రాక్టర్లో గుంజి పడేసి బలవంతంగా ఎక్కించిళ్ళు. ఇక్కడ ఉంటే పిల్లలు ఖరాబ్ అవుతారు, 600 పిల్లలు మీ ఒక అమ్మాయి చేయబట్టి అంత ఇబ్బంది అవుతుందని తొందరగా ట్రాక్టర్ వేసి అంబులెన్స్ లేదా అన్న చూత అంబులెన్స్ మీకెందుకు, బాడీని పట్టుకొని అంబులెన్స్ ఎందుకు? టాపర్ సార్ బిఎస్సీ కలెక్టర్ చూత వాడు తీసుకునేది.
ఎవరికి ఏం చెప్పాలి మనకు చేసినట్టు కానీ ఇంక్వైరీ చేస్తాను ఎవరు ప్రిన్సిపల్ గారు అంటారా? ఎవరు మేము ఎవరికి చేయలే, ఇక మేము వేసుకుంటాం మేము ఉన్నాం. మాకు ఏ విషయం చెప్పలేదు ఇంతవరకు. మేడాలు సుతా ఇక్కడికి రాలే, ఒక ఫోన్ స్విచ్ చేయలే. చనిపోయినాక సుతా రాలే, అది పోస్ట్ మార్టం కాడికి రాలే, ఇక్కడ ఇంటికి తీసుకొచ్చుకున్నాక సుతా రాలే. అంటే వాళ్ళ రూమ్లో ఎవరు వేసుకుందా? డార్మెంట్లో పడుకున్నారు రూమ్. సార్ ఒక అంటే ఎవరు లేరండి అప్పుడు? ఉన్నారు, ప్రేయర్కి పోయిందట, లంచ్ మన టిఫిన్ చేసిందట, ప్రేయర్కి వచ్చింది. ప్రేయర్కి వచ్చినాక క్లాసులో పోయే ముందు ఇద్దరు మేడాలతో మాట్లాడిందట. మాట్లాడి డార్మెంట్లోకి వచ్చి వేసుకున్నదని అంటారు వాళ్ళు. మళ్ళీ ఒకటి తలుపులు పలగొట్టినామంటారు. మామూలు పోయి చూసిళ్ళు, అక్కడ తలుపులు పలగొట్టినట్టే లేవు, పలగొట్టి మేము ఓపెన్ చేసినాం అని అంటారు. ఓపెన్ చేసి ఆడ పిల్లలందరూ ప్రేయర్కి వచ్చిండ్రు, ఏమి అటుపోయింది. అటుపోయిందట. ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్ కాకముందే ప్రేయర్ అయినాకనే పిల్లలంతా స్కూల్ క్లాస్లోకి వచ్చిందా? క్లాస్లోకి వెళ్ళారు. మనకు తెలియదు, వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా వచ్చినాక 2 రోజులకే ఫోన్ చేసేది మేడం. వరిస తగ్గిందా, ఏదైనా నొప్పున్నా, ఏదైనా పండుగలకు వచ్చినా 2 రోజులకే ఫోన్ చేసి రమ్మనేది. ఈమె వచ్చి 10 రోజులు అవుతుంది, అప్పటి నుండి ఫోన్ లేదు. ఈమె సుత నిరాకరించినట్టే కొంచెం డల్గానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 10 రోజులు ఉన్నది కావచ్చు అని తీసుకపోయినాం. ఎప్పుడైనా మేడం ఫోన్ చేసేది, ఈసారి ఫోనే చేయలే. అట్లా వాళ్ళ ఎవరు అడిగితే అంటానట, ఆమె ఇంకా 4 రోజులకు వచ్చినా టాపర్ రాయగలుగుతుంది, అందుకే మేము ఫోన్ చేయలేదని మళ్ళీ ఒకటి అంటారు. మీరు ఫోన్ ఎందుకు చేయలేదు మేడం, 10 రోజులు అవుతుంది పోయి అంటే, ఆమె ఎప్పుడు వచ్చినా రాస్తుంది, ఇంకా 4 రోజులకు వచ్చినాట రాస్తుందట ఎగ్జామ్. ఎప్పుడైనా ఫోన్ చేసేది. మాకు 6:30 చేసింది, 8:20 నిమిషాలకు మళ్ళీ మేడం గురించే కాల్ వచ్చింది. అంటే చనిపోయిందని చెప్పలే కానీ మీరు ఎక్కడున్నారు రండి, హాస్టల్కి రండి మాట్లాడదామని అన్నది. మార్గ మధ్యలో మేము ఆల్రెడీ బయలుదేరిపోతాను. ఎప్పుడు వస్తాడా రిపోర్ట్, మరి ఎంక్వైరీ రిపోర్ట్? నేను అడగలేదు సార్. అడగలేదు. మళ్ళీ కలెక్టర్ ర్యాంక్ మా చెల్లె కలెక్టర్ ర్యాంక్ కలెక్టర్ ర్యాంకు టాప్ క్లాస్ లీడరు స్కూల్ ఈమె చూసుకుంటుంది, ఎస్పీఎల్. కలెక్టర్తో మాట్లాడుతా ఒకసారి. సార్ మాట్లాడు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టల్ తక్కువై వేలాది మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు. ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయినాయో, అక్కడ సౌకర్యాలు అరకొర, వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం, సరైన స్టాఫ్ లేకపోవడం, వార్డెన్ల వ్యవస్థ లేకపోవడం, క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లల్ని చూసుకునే పరిస్థితి. ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినాం మేము. మీరు ఇంతమంది 600 మంది 700 మంది విద్యార్థులు ఉన్న కాడ ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్ ఉండాలి, పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైకియాట్రిస్టులు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి, టీచర్లకు జాగాలో వార్డెన్లను పర్మనెంట్గా వేయాలని చెప్పి మేము చెప్పేది. కానీ ఏదేమైనా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు అక్కడక్కడ ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని చేసి
ఏదో పిల్ల మానసిక స్థితి బాగాలేదనో వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప దీని కారణాలను లోతుగా అన్వేషించలేకపోతున్నారు. మేము అంటున్నది ఇవాళ శ్రీ వర్షిత రాంపూర్ అమ్మాయి, వాళ్ళ నాన్న పేరు తిరుపతి. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్, ఇక్కడ మంచిగా చదువుకునేటువంటి అమ్మాయి, చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి, ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి, ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి వాళ్ళు చనిపోయిందంటే డెఫినెట్గా ఏదో బలమైన రీజన్స్ ఉండుంటాయి. ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి ఏమైనా బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి సూసైడల్ యాటిట్యూడ్, ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇన్ని వందల స్కూళ్ళు పెద్ద పెద్ద ఇవాళ 120 కోట్లతోటి 130 కోట్లతోటి ఇలా స్కూల్ కడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు, స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లలో ఉండే పిల్లలకి భద్రత, భరోసా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప, వాళ్ళు ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు తిరుపతి వాళ్ళ అమ్మ, తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము ఎంతో కోటి ఆశలతో మునుపట్లక్క ఇళ్లలో పిల్లలు 10 మంది పిల్లలు ఉండరు, ఇవాళ 2 పిల్లలు ఉంటారు, ఒక పాప ఒక బాబా. వాళ్ళ పేదరికం ప్రేమకు అడ్డం రాదు, గొప్పగా పెంచుకున్న వాళ్ళు. ఇవాళ అర్ధాంతరంగా 10వ తరగతి అమ్మాయి, వాళ్ళ చేతికి వచ్చేటువంటి అమ్మాయి, ఇంత కోటి ఆశలతో పెంచుకునేటువంటి అమ్మాయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవడం నిజంగా వాళ్ళు బాధిస్తూ ఉంది. వాళ్ళ దుఃఖానికి ఎవరు కంపల్సేట్ చేయలేదు, కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదనేటువంటి ఏడుపు ఉంటుంది. కాబట్టి నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా, దానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తా, తప్పకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా. తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని, పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికి కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ మేజర్స్ తీసుకుంటే, ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కుట్టచలు కనబడతా ఉంది. 41 సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే భీమదేవలో పడ్డదని చెప్పింది. వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హుజరాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతాయి, అటు కమలాపూర్ వాగు నుంచి వెళ్ళి ఇక్కడ కోతులనడమ వాగు కమలాపూర్ చెరువుకి వెళ్ళిపోవాలి, ఇవాళ చిలకవాగు ఇట్లకెళ్ళిపోవాలి. ఈ 2 వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి. ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తుడిచిపెట్టుకపోయింది. పంట పొలాలలో ఇసుక మెటలు పెట్టినాయి. పంట పొలాలు ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోతులు ఇలా చేసింది. రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి. ఎవరైతే కోసుకున్నారో పాపం వాళ్ళు రోడ్ల మీద ఆరపోసుకుంటే, ఈ జూపాక్ అనే ఊర్లో 4 రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు 4 ట్రాక్టర్లు వడ్డు చొప్పున మొత్తం కొట్టుకపోయినాయి, వడ్డు కొట్టుకపోయినాయి, ఎంత కొట్టుకపోయింది. వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు కౌలు రైతులు పాపం 20-25 వేల రూపాయలు కౌలు ఇవ్వాలి. ఇవాళ పెట్టుబడి 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎకరానికి, అంటే 70-80 వేల రూపాయలు ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదంగా ఉంటుందో అంతటి విషాదం ఉన్నది. కాళ్ళ వెళ్ళబడుతున్నది. ఇప్పటి వరకు కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ప్రభుత్వ ఆదేశాలు కానీ మరి ఎవరి వడ్లు కొట్టుకుపోయినాయి, ఎవరి పంటలు నీట మునిగిపోయినాయి, ఎవరి భూములు కోతకు గురైనాయి, ఎవరి పంట పొలాలలో ఇసుక మెటలు పెట్టినవి సర్వే చేస్తుండే దిక్కుది వాళ్ళు లేకుండా పోయింది. ఇవాళ రైతు రాజ్యం, రైతులను ఆదుకుంటామని చెప్పే ప్రభుత్వం నిన్న పొద్దున నుంచి మొన్న వర్షం పడితే, నిన్న వరదలు వస్తే ఇప్పటిదాకా దిక్కుది వాళ్ళు లేదు. ఇవాళ మేము రాత్రిపూట పోతే వాళ్ళు కన్నూరి మున్నూరు ఏడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం లిప్ సింపతి కాకుండా, ఇవాళ వాటి మాటల గాడి కాకుండా, ఇవాళ మొసలి కన్నీళ్ళు కాల్చకుండా, నిజంగా ఈ రాష్ట్రంలో తుఫాన్ ఆంధ్రాకు వచ్చింది కానీ నష్టపోయింది ఎక్కువ తెలంగాణ. 12 మంది చనిపోయింది. ఇవాళ ఒక్క వరంగల్ జిల్లాలోనే 7 మందో 8 మందో చనిపోయిండ్రు. ఇవాళ నేను చూస్తూ ఉంటే వరంగల్లో అదొక విషాదమైనటువంటి ప్రాంతంగా మిగిలిపోయింది. 6-6 ఫీట్లు 7-7 ఫీట్లు షాపులకు నీళ్ళు వచ్చి, ఇళ్లలో నీళ్ళు వచ్చి, ఏ ఇంటికి పోయినా ఏ షాప్ పోయినా దుర్గంధపూరితంగా ఉండదు. ఇలా తడిసిన బియ్యంతో, తడిసిన పప్పులతో, తడిసిన సామాన్తో, తడిసిన పరుపులతో దుర్గంధపూరితంగా ఉంది. ఇవాళ ప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన వరంగల్కి
ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఇవాళ వెంటనే వాళ్ళకి సహాయ సహకారం అందించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పొలాలు కోతకు గురైన ఏవైతున్నాయో వాటి మరమ్మతు చేయడానికి సహకారం ఇవ్వాలి. ఇసుక మెట్టలు పెట్టిన వాళ్ళకి తీసేయడానికి కూడా వాళ్ళకి సహకారం అందించాలి. ఇవాళ వడ్లు కొట్టుక పిల్లలకు కూడా మానవతా కోణంతో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మొత్తం నష్టాన్ని ఇచ్చే శక్తి లేకపోవచ్చు. ₹1,00,000 నష్టపోతే ₹1,00,000 ఏమని డిమాండ్ చేయకపోవచ్చు. కానీ మీకు తెలిసింది నాటప్పుడు కొట్టుకపోలే, కలుపులప్పుడు కొట్టుకపోలే, మొత్తం పంటకు పెట్టుబడి పెట్టి దీపావళి తర్వాత కోతలకు వస్తాయి. మీకు తెలుసు ఖరీఫ్ పంట దీపావళి తర్వాత కోతలకు వస్తాయి. నోటికాడికి వచ్చిన ₹20,000-25,000 లీజుకి ఇచ్చి ₹30,000-40,000 పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో పోయిందంటే ₹10,000 గతంలో అనౌన్స్ చేసిండ్రు, అట్లే పెట్టారు. నేను అంటున్నా కనీసం ఎంత లేదన్నా మినిమంగా ₹25,000. ఇప్పుడు మొత్తం ₹70,000 ₹80,000 నువ్వు ఇచ్చే కెపాసిటీ లేకపోవచ్చు. కానీ కనీసం రైతాంగానికి కొట్టుకపోయిన రైతాంగానికి మీరే చెప్పిండ్రు 5 లక్షల ఎకరాల దాకా పంట నష్టపోయిందని చెప్పి. తక్షణం ఆ 5 లక్షల ఎకరాలకు కోసి వడ్లు కొట్టుకపోయిన రైతాంగానికి అంతా కూడా అసెస్ చేసి కనీసం మినిమం ₹25,000 ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి కనుక రైతు ఇట్లాంటి పరిస్థితి వస్తే కైలాస మండలం పెద్ద పంపింగినట్టే ఉంటుంది. ఇక మళ్ళీ 3-4 ఏళ్ళ దాకా అప్పుల ఊరి నుంచి వెళ్ళి బయటపడే ప్రసక్తి లేదు. ఇలా మన ఊళ్ళో చూస్తూ ఉన్నాం, ₹2,00,000 అప్పు చేసి, ₹3,00,000 అప్పు చేసి, ₹5,00,000 అప్పు చేసి ఆ అప్పులో వచ్చి ఇంటికాడ కూర్చుంటే ఎటు మెసలు లేక వాళ్ళకి ఈ పరిస్థితి ఫేస్ చేసే పరిస్థితి లేదు. రైతులకు వాళ్ళకి ఎన్నడీ 4 లక్షల అప్పు, 5 లక్షల అప్పులో వచ్చి ఇంటికాడ కూర్చుండు, అప్పులో వచ్చి ఇద్దరు తీసేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మినిమం ఇలా మక్క పంట కానీ వరి పంట ₹25,000 ఇవ్వండి. ఇవాళ పత్తి పంట ఉంది, వాళ్ళకు ₹40,000 ఇవ్వండి. పత్తి అయితే మొత్తం అక్కరాకుండా అయిపోయింది. ఈ సంవత్సరమే మొత్తం పత్తి జాలిబట్టిపోయి బక్క రాగలలో జాలిబట్టిపోయి అసలు ఏర్లు కుళ్ళిపోయి సగం పంటనే వచ్చింది. ఆ ఉన్న సగం పంట కూడా మళ్ళీ వర్షాలకు ఏరకుండా అయిపోయింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ₹8,100 పత్తికి క్వింటాల్ ధర ఉంటే ఇది మార్కెట్ తీసుకపోతే ₹1,500-2,000 ఇచ్చే ఆస్కారం సార్. ఏరిన కూలు కూడా రావని చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళు. కాబట్టి రైతుల బాధ ఇంత అంత కాదు. మొత్తం నువ్వు సపోర్ట్ చేయమని చెప్పి మేము కూడా అంటలేము. అడ్డగోలుగా ₹1,00,000 ₹2,00,000 అంటలేను. అట్లీస్ట్ ₹25,000 వరి పంటకు మక్క పంటకు ఒక ₹40,000 పత్తి పంటకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.